అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి 90% ఆఫ్ పీపుల్ డజంట్ ఈవెన్ నో. Why can't AI be the same thing? ఈ విషయం రాజకీయ నాయకులకు తెలియాలంటే మామూలు విషయమే కాదు. బేసికలీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హీ ఈజ్ ది వన్. సో ప్రపంచంలో ఎలా ఉందో దాన్ని ఉద్ధరించే ఓపిక నాకైతే లేదు, ఆ తీరిక మీకు కూడా లేదు. కాబట్టి నా ఫోటోగ్రఫీ గురించి మాట్లాడు. ఇవన్నీ నేను చెప్తే మీరు నమ్ముతారో వింటారో నాకైతే తెలియదు, కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్తే కరెక్ట్ గా వింటారు. క్లియర్గా చెప్తే థాట్ ప్రాసెస్ని చాలా మంది అర్థం చేసుకుంటారు గుడివాళ్ళకు. కాఫీ అన్నాడు, క్రికెట్ అన్నాడు, మళ్ళీ నా వరకు కనపడుతున్నారా? లెట్స్ టాక్ అబౌట్ AI టుడే. సీరియస్లీ వాళ్ళ AI అనేది చాలా పెద్ద డిజాస్ట్రస్ ఫీల్డ్ గా తయారైంది. అమెజాన్ లో 2000 మంది ఇలా చాలా మందిని తీసేస్తున్నారు. AI వల్ల జాబ్స్ పోతున్నాయి, AI వల్ల స్కిల్డ్ లేబర్ కి చాలా కష్టాలు వస్తున్నాయి. ఇట్ ఈస్ అవుట్ గ్రోయింగ్ హ్యూమన్ అనే చిన్న మిస్కన్సెప్షన్ ఉంది. మేబీ అవ్వచ్చు, అవుతుందేమో. బట్ డీప్ డౌన్ చాలా రకాల టెక్నాలజికల్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే వస్తున్నాయి. దానికి తగ్గట్టు మనం మారుకుంటానే వెళ్తూనే వస్తాం. ఇట్ నెవర్ అవుట్ గ్రోడ్ ఎనీవన్. కానీ ఇవాళ బిగ్గెస్ట్ ఫియర్ AI. సో ఒకప్పుడు ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడానికి 3-4 months పడితే అదే ఏతో ఇవాళ 2-3 weeks లో నేర్చుకుంటున్నారు. దట్స్ రైట్. సో ప్రపంచంలో ఎలా ఉందో దాన్ని ఉద్ధరించే ఓపిక నాకైతే లేదు, ఆ తీరిక మీకు కూడా లేదు. కాబట్టి నా ఫోటోగ్రఫీ గురించి మాట్లాడు. ఒకప్పుడు ఫోటోగ్రఫీలో దిస్ థింగ్ కాల్డ్ ఫిల్మ్స్. ఆ ఫిల్మ్ నుంచి డిజిటల్ దానికి ఒక ట్రాన్సిషన్ జరిగింది. ఆ ట్రాన్సిషన్ టైంలో చాలా మంది దే గాట్ ఎ ఫియర్ ఆఫ్ ద న్యూ డిజిటల్ ఎరా అండ్ దే స్కిప్ దేర్ పాత్. సో మెనీ పీపుల్ haven't upgraded so that update అయిన వాళ్ళకి ఎక్కువ క్లయింట్స్ వచ్చారు. కానీ అప్డేట్ అయిన వాళ్ళు చాలా మంది బయటకి later on after some years the social media trend has happened, the so called Orkut, Facebook, Instagram. Later on when the social media thing happened, ఈ డిజిటల్ లో కూడా అప్డేట్ అయిన చాలా మంది వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు అప్డేట్ చేసుకోకుండా చాలా మంది క్లయింట్స్ లాస్ అయ్యారు. సో ద పీపుల్ హు ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద సోషల్ మీడియా షోకేసింగ్ దేర్ వర్క్. సో గాట్ బెటర్ క్లయింట్స్. ఎక్కడో గుడివాడలో ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ బెంగళూరులో ఉన్న వెడ్డింగ్ తీయడానికి వెళ్ళాడండి. సోషల్ మీడియాలో ఆ ఫోటోస్ చూసాడు కదా. సో ఆ సోషల్ మీడియాని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి తెలియదు చాలా మంది మళ్ళీ ఎదిగారు. వై కాంట్ AI బి ద సేమ్ థింగ్? ఆ ఏం కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు కదా, అలాగే గ్రో అవ్వచ్చు కదా. సో ఒక కంటెంట్ రైటింగ్ దగ్గర నుంచి ఫోటో ఎడిటింగ్ వరకు చిన్న మ్యానిపులేషన్ వరకు ప్రతి దానికి మనం ఎందుకు వాడుకోకూడదు. టోటల్ గా ఫోటోని మార్చేస్తే మాత్రం అది ఫోటోగ్రఫీ. దాని యొక్క ఆథెంటిసిటీని పట్టుకున్నాం, దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాని చుట్టూ ఏదైనా తీసుకోవచ్చు. ఈవెన్ కెన్ ఎక్స్పాండ్ థింగ్స్, యూ కెన్ డిక్రీస్ థింగ్స్. సో ఇవన్నీ నేను చెప్తే మీరు నమ్ముతారో నాకైతే తెలియదు, కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్తే కరెక్ట్ గా వింటారు. ఐ ప్రౌడ్లీ ఇన్వైట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఎఫిషియెంట్ సిస్టమ్స్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గుడివాడ, శ్రీ వెనిగల రాము గారు. ఆయన చెప్తే వింటారు కదా, అర్థమవుతుంది కదా. Actually, sir, there is a lot of misconceptions happening over a topic called AI. ఫోటోగ్రఫీ అని కాకుండా టెక్నాలజీ అని సైడ్ కాకుండా చాలా సైడ్లలో AI ని భయంగా చూస్తున్నారు. కొంతమంది గ్రోత్ కి వాడుతున్నారు, కొంతమంది దే షిఫ్టింగ్ దేర్ ఎంటైర్. మీకు ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ తో చాలా సంబంధం ఉంది కాబట్టి వాట్స్ AI అకౌంట్ టు యూ? AI అనేది యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఇట్. బేసిక్ AI అనేది ఎక్స్పెషల్లీ మనకి చాలా సింపుల్గా ఉండే థాట్ ప్రాసెస్ని అది ఆటోమేట్ చేస్తుంది. చాలా సింపుల్గా ఉండే థాట్ ప్రాసెస్ని ఎందుకు మనం రిపిటేటివ్ జాబ్స్, రిపిటేటివ్ థింగ్స్, క్రియేటివిటీ కూడా దీంట్లోకి ఏమీ అవసరం లేకుండా ఉండే జాబ్స్ అన్నీ ఉంటాయి చూసారా. చాలా సింపుల్గా ఓకే, రోజు ఫోన్ చేస్తావు, ఒకటే ప్రశ్న అడుగుతావు, ఒకటే దీంట్లో చేసుకుంటావు, ఒకటే ఆన్సర్ వచ్చింది. దట్ AI కెన్ డూ ఇట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెలిఫోనిక్ కాన్వర్జేషన్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ జరుగుతుంది. అండ్ టెలిఫోన్స్ ద్వారా మన అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఓకే, ఫలానా వాడు బాగా పనిచేస్తున్నాడు, ఫలానా వాడు బాగా చేయట్లేదు, ఎంతసేపు 5 నిమిషాలు పని బేసిక్ అది. ఓకే, అంటే ఐ వుడ్ సీ AI మనం చేసే జాబ్ని ఇంకా బెటర్గా చేయడానికి ఉపయోగపడే టూల్ కింద చూస్తాను. సో మనం అంత వరి అవ్వాల్సింది ఏం లేదు. దేర్ ఇస్ లాట్ మోర్ ప్రొడక్టివిటీ పెంచే టూల్ కింద చూసినంత వరకు మనకి ఏ రకమైన టెన్షన్ ఉండదు. డూ AI అవుట్కమ్ ఏ హ్యూమన్? No. Can it replace? No, it can't. No, it can't replace a human.
basically. That is a quite misconception. No? AI will never be able to replace a human. ఎందుకంటే దానికి పవర్ కావాలి. పవర్ కట్ చేస్తే అయిపోయింది కదా అంతో. సింపుల్. ఏదైనా కానీ వర్క్ చేసుకుంటానికి ఏఐకి పవర్ కావాలి. ఆ పవర్ ఒకటి లేకుండా చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి బేసిక్ గా? దట్స్ అ గుడ్ థింగ్. ఇట్స్ నాట్ థింగ్ బేసిక్ గా. మన ఏదో చేసేస్తుంది ఏ అనేది ఎప్పుడు మనం టెన్షన్ పడాల్సింది ఏమాత్రం అభిప్రాయం లేదు. ఏఐ ఇస్ గుడ్ ఫర్ హ్యూమానిటీ. మన థాట్ ప్రాసెస్ ఎక్కడైతే ఆగిపోయి ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్ గా చేసే వర్క్లు కొన్ని ఉంటాయి బేసిక్ గా. ఆ వర్క్లు ఆటోమేటిక్ అయినాయి కదా ఇప్పటికే చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాపి మేస్తున్నాడు, ఇటుక మీద ఇటుక పెట్టి కడతారు. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అవి కూడా కంటిన్యూ అవుతాయి. అలాగే దాన్ని ఆటోమేటిక్ గా చేసే ఇవి కూడా మెషిన్స్ కూడా వచ్చేస్తాయి. ఆ మెషిన్స్ వచ్చేసినంత మాత్రాన మనకి వీళ్ళు జాబ్లు అందరూ ఏమి లేకుండా అయిపోలేదు కదా. ఓకే, ఆ జాబ్ని కరెక్ట్ గా చేసుకునేటట్లుగా వచ్చింది బేసికలీ. ఈజియర్ వే టు డూ ఇట్. దట్స్ హౌ వీ షుడ్ లుక్ ఎట్ ఇట్. మనకి ఏ ఎంత చేసినా కానీ రిపిటేటివ్ జాబ్స్, మనకి ఇంకా ఎక్స్ట్రా జాబ్స్ ఉంటాయి. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ సార్, యాజ్ ఎ ఫౌండర్, లీడర్, ఒక సోషల్ రిఫార్మర్ గా ఇన్ని పనులు చేస్తున్నారు సార్. మీరు టెక్నాలజీలో కానీ ఇలా డే టు డే లైఫ్ లో అప్ టు డేట్ గా ఉంటాకి వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్, ఆర్ ఎల్స్ ఆ మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ ఏంటి? అంటే వాస్తవానికి ఐఎమ్ వెరీ స్మాల్ ఫిష్ బేసిక్. మనకి ఆఫ్టర్ ఆల్ ఉండే ఒక నియోజకవర్గం. ఓ నియోజకవర్గంలో మనకి 2,04,000 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు మాత్రం హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాం బేసిక్ గా. దాంట్లో కూడా మనకు వచ్చేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఉండే. హీ ఈజ్ ది వన్. మనం అడ్మైర్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిను, లోకేష్ గారిను, నిన్న పవన్ కళ్యాణ్ గారిను, ఇలాంటి వాళ్ళని అడ్మైర్ అవ్వాలి. ఎందుకంటే ఆయన 18 గంటలు పనిచేస్తారు. కొత్త టెక్నాలజీ గురించి ఆయనకు తెలిసినంత నాలెడ్జ్ మనకి అసలు ఎవరికి లేదు అంత బేసిక్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే. నాకు చాలా ఇయర్స్ అహెడ్ గా ఉంటారు ఆయన ఆలోచనలో కూడా. ఆ విషయంలో కూడా చాలా ఉంటారు. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి 90% ఆఫ్ పీపుల్ డజంట్ ఈవెన్ నో. ఓకే, ఏఐ అనేది ఏఐ డేటా సెంటర్స్ అని అంటున్నారు. డేటా సెంటర్ అంటే సహజంగా ఏమవుతుంది? మెగాబైట్ డేటా అంటే అది దేంట్లో ఉంటుంది? బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, ఇలా టెరాబైట్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, గిగాబైట్స్, టెరాబైట్స్ ఇలా ఉంటుంది. కానీ మెజర్ చేస్తే దాంట్లో మెజర్ చేయాలి కదా. దాన్ని వాట్స్ లో మెజర్ చేస్తారు. ఈ విషయం రాజకీయ నాయకులకు తెలియాలంటే మామూలు విషయమే కాదు బేసికలీ. అసలు ముందు బైట్స్ లో మెజర్ చేస్తారు. ఇవాళ జెన్సీ బీటెక్లు, ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా తెలియదు సార్. అవును, బుక్ లోనే ఉన్నారు తప్పితే నార్మల్ టర్మ్స్ అని అంటే ఏంటి, అదేం చేస్తుంది, ఎందుకు కావాలి, ఏం కావాలి, దీంట్లో ఏం చేయగలదు. ఆయనతో గొప్ప విషయం ఏంటంటే ఈ టాక్స్ విత్ నాలెడ్జ్. సో అందుకనే ఎవరైనా కానీ ఇంప్రెస్ అవుతుంటారు. సో ఆయన్ని ఫాలో చేసుకుంటూ వస్తున్నాం. ఏదో కొద్దిగా గొప్ప ఐఎమ్ డూయింగ్ బెటర్ అంటే ఎస్, ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్. నాకున్న నాలెడ్జ్ లో, నాకున్న టైంలో కొంచెం పెంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఐ కెన్ స్టే ఇన్ టచ్ విత్ టెక్నాలజీ అండ్ ఆల్సో ది పీపుల్ నీడ్స్. అండ్ వై ఐ ఇన్సిస్టెడ్ ఫర్ దిస్ థింగ్ అంటే సార్, ద డే ఐ మెట్ యూ when you came to Gudivada, I met you like ఒక బయట ఎక్కడో కలిసినప్పుడు. I thought like you spoke like a software the CEO or something. I never thought a politician from my place, గుడివాడలో, ఈ ఊర్లో ఒక పాలిటీషియన్ ఇలాంటి వొకాబులరీతో మాట్లాడతారా, ఇలాగా చాలా సాఫ్ట్ స్పోకెన్ గా ఉంటారా అంటే చూసాం కదా సార్. చాలా తరతరాలుగా మాట్లాడే విధానం వేరుంటుంది. ద వే యూ టాక్, ద వే యూ హ్యాండిల్ థింగ్స్, ఆర్ ఎల్స్ ఇది కన్సర్న్, ఇది ఇష్యూ. And good sir, the second memory is like you're talking something about jobs in VKR and VNB college. The way you motivated people, it's not about money. అది చిన్న జాబ్ కాదు, పెద్ద జాబ్ కాదు. ఒక్కసారి జస్ట్ యూ ఎంటర్, సమ్ టైమ్స్ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతారు. ఆ తర్వాత అలా వెళ్తా ఉంటారు. డోంట్ టేక్ రాంగ్ చాయిసెస్. అది 20,000 అన్నారు, 10,000 అన్నారు. డోంట్ టేక్ ఏ రాంగ్ స్టెప్. వెళ్ళండి ఎదరికి. ఒకసారి అడుగు పెట్టండి. వర్కింగ్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళండి. దట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ సార్. థ్యాంక్ యూ. మరి సహజంగా ఇక్కడ గుడివాడలో మిస్కాన్సెప్ట్ ఉంది. ఎవ్రీథింగ్ దే ఆర్ మెజరింగ్ బై మనీ. ఇప్పుడు ఏంటంటే జాబ్ కావాలని వస్తాను అనుకోండి. జాబ్ కావాల్సి వచ్చినాడు బేసిక్గా ఇవాళ నేను బతికేంతగా నాకు దీంట్లోంచి మొత్తం అంతా సరిపోయేదంతగా నేను లగ్జరీగా బతికేంత జాబ్ అనేది ఎవరికి అవైలబుల్ ఉన్నది.
దిస్ ఇస్ నాట్ కామన్, ఎవరికైనా తెలిసిందే. కానీ ఇక్కడ చూసుకునేసరికి ఏమవుతుందంటే ఒక 15,000 నుండి గుడివాడలో ఉంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటున్నాం బేసిక్గా ఉద్దేశంతో ఉంటున్నారు. కానీ రేపటికి ఆ 15,000 పెరగదు అనేది తెలియదు, నాలెడ్జ్ రాదు. ఎందుకంటే నాలెడ్జ్ వల్లే మీకు మీ శాలరీస్ హైక్ అయినా కానీ మీరు కొత్త బిజినెస్ థాట్స్ కానీ ఏమైనా వచ్చేది మనకి దానివల్ల. మనం ఇక్కడే ఉండి నేను అదే చేపల చెరువుల మీదకి వెళ్ళి అదే రకంగా నేను చేసుకుంటాను అనే దానికి మనకి ఎప్పటికీ గ్రోత్ అనేది కనపడదు. అదే ఇక్కడ 15,000 వచ్చే బదులు ఆ 7,000 పెట్టి నువ్వు కొంచెం ఫస్ట్లో కొంచెం కష్టపడ్డా కానీ ఆ చిన్నగా ఐటీలో రెండు విషయాలు నేర్చుకున్నా, ఇంకో విషయం నేర్చుకున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ దాని మీద డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది బేసిక్గా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ పీపుల్. పాపం బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఫ్రాంక్లీ చెప్పేవాళ్ళు లేక అందరూ అలాగే ఉండిపోతారు. కానీ క్లియర్గా చెప్తే థాట్ ప్రాసెస్ ని చాలా మంది అర్థం చేసుకుంటారు గుడివాడలో కూడా. షూర్, దట్స్ గుడ్ థింగ్. సీరియస్లీ దట్స్ కరెక్ట్. థ్యాంక్ యూ. సీరియస్లీ అన్ప్లాన్డ్ థింగ్స్ ఆర్ ద బెస్ట్ అంటారు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా రాము గారు పోర్ట్రేట్ సెషన్ కి రావటం ఏంటి, సో నేను ఈ టాపిక్ మీద అలా ఆలోచిస్తున్నానని తెలియటం ఏంటి, సరదాగా కూర్చొని మాట్లాడతాం అంటాం ఏంటి. సో ఈయన చెప్పిన తర్వాత కూడా నేను ఇంకా ఏఐకి భయపడుతున్నా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసా ఏ యాడ్ చంపేద్ది ఈడ్ చంపేద్ది అంటే కుదాబీకి వచ్చినాయి కరేగా. కానీ థ్యాంక్ యూ సో మచ్ రాము గారు ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైం. సీరియస్లీ యూ ఎంపవర్డ్ ఎ లాట్. మీకు చెప్పిన చాలా విషయాలు, ద థింగ్స్ విచ్ యూ షేర్డ్, దే ఆర్ లైక్ ప్రీషియస్ లిటిల్ జర్మ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ వీడియోలో ఈ ఏఐని యూస్ చేసుకుని ఇంకా చాలా ఫోటోగ్రఫీ టెక్నిక్స్, లైవ్ టెక్నిక్స్ ఇంకా చాలా నేర్చుకున్నాం. Mentor, gumari, anche città, terra,